నమస్తే, వెల్కమ్ టు లెజెండ్. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్లో ఉన్నాం. ఇందిరా పార్క్లో లంబాడీల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి పెద్ద ఎత్తున లంబాడీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున ఏకమైన పరిస్థితి. అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, సంబంధించి ఏంటి అని చెప్పేసి మనతో పాటు రవి రాత్రులు ఉన్నారు. అన్న చెప్పండి, ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ మీరు పెట్టలే, మీ జాతికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పెట్టుకోవాల్సి వచ్చింది? అసలు ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈరోజు ఏంటంటే లంబాడీల ఆత్మగౌరవ సభకు విచ్చేసినటువంటి లంబాడీ బిడ్డలందరికీ మా ఈ యొక్క యావత్ తెలంగాణ రాష్ట్రం తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేము ఈ సభ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ లంబాడీలు ఆదివాసీలకు జరుగుతున్నటువంటి మధ్య గొడవ. ఈ గొడవ కారణం ఏంటి, అసలు కారణం ఎవరు చేపిస్తా ఉన్నారు? ఆదివాసీలు ఎవరు కూడా అందులో గోండు కోయ వాళ్ళ ఎవరు మాకు అగెనెస్ట్ కాదు. వాళ్ళందరూ లంబాడీలు వాళ్ళందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండి అన్నదమ్ముల్లో ఉన్నటువంటి జాతిని ఈ యొక్క ప్రభుత్వాలు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ అంతటి కారణం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాం. ఏ విధంగా కారణం అనేటువంటిది కూడా ఈరోజు స్వయం బాబురావు కావచ్చు, దాంతోపాటు తెల్ల వెంకటేశ్వర్లు కావచ్చు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళ మీద తీసుకోవాలి కదా. ఇప్పుడే కాదు, ఈ యొక్క అన్యాయం అనేటువంటిది ఎప్పుడంటే ఈ రాజీవ్ గాంధీ అప్పుడు, దాని తర్వాత నెహ్రూ నుంచే స్టార్ట్ అయిపోయింది. 1950లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో మనకు కాన్స్టిట్యూషన్ అనేటువంటి అమల్లోకి వచ్చింది. 1950లో మేము ట్రైబ్స్ దానికంటే ముందు, కానీ దానికంటే తర్వాత ట్రైబ్స్ కాదు అనేటువంటిది అన్నారు. అప్పటి నుంచి 26 సంవత్సరాలు 1970 వరకు మీరు ట్రైబ్స్ కాదని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని అనగదొక్కింది. మా యొక్క ఎందరో మహానుభావులు, ఎందరో నాయకులు, రవీంద్ర నాయక్ లాంటి ఈ వ్యక్తులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ ఇది. మేము ఏ దొంగతనంగా ఎవరి దగ్గర లాక్కోలేదు. మా కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మా రైట్స్ మాకు వచ్చింది. మేము చొరబాటుదారులం అంటారు. ఏ విధంగా మేము చొరబాటుదారులం నిరూపిస్తారా? ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి లంబాడీలను తొలగించే ప్రక్రియ జరుగుతుందని అనుకోవచ్చు. దీన్ని బట్టి ఈ ప్రక్రియ అనేటువంటిది కుల అహంకారమే. ఈ యొక్క రేవంత్ రెడ్డి కావచ్చు, పొంగులేటి గారు కావచ్చు, సీతక్క గారు కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకమే ఇది. 100% ఇది. ఎందుకు మీ పార్టీ వాళ్ళని మీరు కట్టడి చేయలేరా? మీరే మా యొక్క తెగల మధ్య గొడవ పెట్టి మీరు చెప్పినటువంటి ఈ SC/ST డిక్లరేషన్ ని ఇంప్లిమెంట్ చేశారా? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారు. ఈ యొక్క డిక్లరేషన్ ఏ ఒక్క దాంట్లో కూడా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మా మధ్య గొడవ పెడతావా? ఇప్పుడు ఆదివాసీలు లంబాడీల యొక్క గొడవ కాదు, మీ జూబ్లీ హిల్స్ కి లంబాడీల గొడవ అనేటువంటిది చూపిస్తాం. మీ ఇంటిని ముట్టడిస్తాం. జాగ్రత్త అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఎందుకు ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం ఎందుకు ఈ సమయంలో తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది? ఎస్టీ సంబంధించి ఆదివాసీల నుంచి లంబాడీలను విడగొట్టాలనే ప్రయత్నం ఎందుకు ఈ టైంలో తీసుకోవాల్సి వచ్చింది అసలు? ఎందుకంటే ఇప్పుడు ఆదివాసీ సోదరులు కూడా తెలియజేస్తా ఉన్నా, మేము ట్రైబ్స్ మేము కాదు అనేటువంటి మీరు ఏ విధంగా అంటారు? 1901, 1911 ఆ సెన్సెస్ ప్రకారంగా కూడా ఇప్పుడు నేను చెప్తా, లంబాడీస్ డివైడెడ్ ఇంటూ 4 ట్రైబ్స్. ఆ యొక్క 1901, 1911 జనగణన ప్రకారంగా 2,23,777 మంది లంబాడీస్ ఉన్నారనేటువంటిది ఉంది. ఆధారాలు ఉన్నాయి అన్ని. ఆ డాక్యుమెంట్ కూడా మీకు కూడా అందిస్తానా. సో లంబాడీస్ డివైడెడ్ ఇంటూ 4 ట్రైబ్స్: మతువా, లబానీ, చరణ్స్ అండ్ దోడియా. ఇది ఉంది కదా. అప్పుడు లంబాడీ ట్రైబ్స్ అనేటువంటిది ఉంది కదా, తెలియదా? ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే చేస్తుంది ఆనాది నుంచి ఈనాటి వరకు. ఇది ఖచ్చితంగా లంబాడీలకు వ్యతిరేకి. ఈ రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకి. అందుకే మాకు మినిస్టర్ పదవి అనేటువంటిది లేదు, ఏం లేదు. అందుకే చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. మాతో మాత్రం ఏ పార్టీలైనా కావచ్చు, ఈ యొక్క నాయకులు ఎవరైనా పెట్టుకుంటే తస్మాత్ జాగ్రత్త. మా తండాల్లో తిరగలేరు అనేటువంటిది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు ఎంత శాతం ఉంటారు? మొత్తం ఎంత జనాభా ఎంత ఉంటుంది? ఇప్పుడు ఎస్టీ అనేటువంటిది 10% ఉంది. అందులో 7% లంబాడీలు ఉన్నారు. 33 తెగలలో ఒకటే ఒక తెగ 7% ఉంది. అంటే మన యొక్క తెలంగాణలో అత్యధికంగా ఉన్నటువంటి ఒకే ఒక తెగ ఏమన్నా ఉందంటే ఎవరైనా బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఓసీ, ఎందులో ప్రతి ఒక్క దాంట్లో మా తెగనే పెద్దది. 7% అనేటువంటిది చాలా పెద్దది. 7% ఉన్నటువంటి తెగ 3% ఉన్నటువంటి గిరిజనులు అంటే వాళ్ళు. సో మా ఇద్దరి మధ్య వీళ్ళు గొడవ వేసి వీళ్ళు ఏదో పబ్బం గడుపుదాం అనుకుంటున్నారు. మాకు ఈ ఎలక్షన్లో కూడా అన్యాయమే. 3% ఉన్న వాళ్ళకేమో 7 మంది ఉన్నారు. 7% ఉన్న వాళ్ళకేమో 4 మంది మాత్రమే కాంగ్రెస్లో, ప్లస్ ఒకటి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు 5 మంది వాళ్ళు. సో ఇక్కడ కూడా ఒక మినిస్టర్ పదవి ఒక్కనే, కార్పొరేషన్ పదవులు కూడా వాళ్ళకే. సో ఇది కరెక్ట్ కాదు కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, తస్మాత్ జాగ్రత్త. లంబాడీలతో పెట్టుకుంటే లగచర్లలో ఏదైతే
తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టిరో అదే విధంగా జరుగుతుంది అనేటువంటి తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు మీరు లగచర్లలో కావచ్చు, ఇప్పుడు ఎక్కడన్నా మీ యొక్క ఏమన్నా డెవలప్మెంట్ కోసం భూములు తీసుకోవాలంటే మా లంబాడీల భూముల్ని లాక్కుంటా ఉన్నావు. దుర్మార్గుడా, ఎంత అన్యాయం! మా వాళ్ళు నీకేం చేశారు, ఏం చేశారని మా ఊళ్ళ మీద పగబడతా ఉన్నారు. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా చెప్తా ఉన్నాం, మీకు చేతనైతే ఈ యొక్క సుప్రీంకోర్టులో వీళ్ళు ఏదైతే వేశారో ఎస్ఎల్పిని మనం పకడ్బందీగా ఒక ఆధారాలతో మీరు కేసు వేయించండి ప్రభుత్వానికి చెప్పి. లేని పక్షంలో మిమ్మల్ని కూడా తిరగనివ్వం, మిమ్మల్ని మా జాతి నుంచి వెలివేస్తాం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు తెలియజేస్తాం. అంటే మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మీకు సంబంధించిన ఎమ్మెల్సీలు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉండట్లేదా? లంబాడీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, మీకు సపోర్ట్. ఈ రోజు ఈ లంబాడీ ఆత్మగౌరవ సభ జరుగుతున్నప్పుడు మీరు లంబాడీలు కాదా? రావచ్చు కదా, ఎందుకు రాలేదు? ఎందుకంటే మీ ప్రభుత్వమే చేయిస్తున్నది అనేటువంటిది కదా, మీ ప్రభుత్వమే చేయిస్తా ఉంది. మీకు సిగ్గు, శరం, బుద్ధి, లజ్జ ఏమని ఉంటే లంబాడీల పక్షాన ఉండండి. లేని పక్షంలో మిమ్మల్ని మా జాతి నుంచి వెలివేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు లగచల్ల ఇష్యూ నుంచి మొదలుకుంటే ఎందుకు ఈ లంబాడీల విషయంలో ఇట్లా అత్యుత్సాహం చూపెడుతుందంటే ఏం చెప్తారు అసలు? ముందుగా మీడియా వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏదైతే జరిగిందో అది మా లంబాడీ హక్కుల గురించి ప్రోగ్రాము. అయితే ఇక్కడ నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నా. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సంవిధానం పట్టుకొని తిరుగుతారు కదా, ఈ రాజ్యాంగంలో ఏదైతే ఉందో వాటిని అమలు చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చాలా, అంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ అవర్ అల్టిమేట్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈరోజు బికాస్ ఆఫ్ దెమ్, వాళ్ళ వల్లే ఈరోజు ఇంత పెద్ద సభ పెట్టాల్సి వచ్చింది. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు జాయిన్ అయిన నాయకులు ఉన్నారో, అంటే మీరు బీఆర్ఎస్ నుంచి లేకపోతే వేరే బీజేపీలో నుంచి ఇలాంటి పార్టీల నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయితే సరిపోదండి. వాళ్ళ ఐడియాలజీ కూడా మీరు ఫాలో అవ్వాలి. వాళ్ళ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ వాట్ ఎవర్ ద కాన్స్టిట్యూషన్ ఉంది కదా, దాన్ని రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో మీరు అది ఆప్ట్ చేసుకోండి ఫస్ట్. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఒకరేమో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే ఇంకొకరు మాకున్న హక్కు మాకు కావాలి అని చెప్పేసి పోరాడడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఇక్కడ కోయా కానివ్వండి, గోన్స్ కానివ్వండి, లంబాడీలు కానివ్వండి, సుగాలీలు కానివ్వండి, వీఆర్ నాట్ అగెనిస్ట్ టు ఎనీవన్. మేమందరం బాగానే ఉన్నాం, మేము సోదరుల్లాగానే ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే ఈ కోయా అండ్ కొన్ని గూడాలలో, ఆ గూడాలలో ఇంకా డెవలప్మెంట్ అనేది లేదు. ఇక్కడ ఓన్లీ పాలిటిక్స్ ఇస్ అ మెయిన్ రీజన్. పాలిటిక్సే దీనికి అన్నిటికీ మెయిన్ రీజన్. ఎవరైతే నాయకులు బయటకు వచ్చి సుప్రీంకోర్టులకు వెళ్ళి అప్పీల్ చేసుకున్నారో, కోర్టులకు పోయి కోర్టుకు వెళ్తున్నారో, దీని గురించి వాళ్ళని నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మనమందరం ఎస్టీలమే కదా, మొన్న మీ కాంగ్రెస్ ప్రభుత్వం G-20 తీసుకొచ్చినప్పుడు మరి అప్పుడు ఎడిగిపోయారు? అప్పుడు ఎందుకు మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడలే? ఈరోజు కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం అండి. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏంటంటే లంబడోళ్ళు వేరు, గోన్స్ వేరు, వాళ్ళు వేరు, వీళ్ళు వేరు అనుకుంటూ మాట్లాడడము. ఎందుకు ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను ఎందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది? దీనికి సంబంధించి మీరు అందరూ ఒక బంధువులుగా ఉంటా ఉన్నారు. ఎందుకు ఇట్లాంటి నినాదాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు తెరపైకి తీసుకోవాల్సి వచ్చింది అసలు? ఫస్ట్ థింగ్ ఏంటంటే రిజర్వేషన్. ఐ విల్ టాక్ అబౌట్ రిజర్వేషన్. నార్మల్గా ఎస్టీలో రిజర్వేషన్ అందరికీ రిజర్వేషన్ ఇచ్చారు, కాకపోతే మేము దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము, మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు. యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే ఎవరు చెప్పాలి? ఈరోజు మీరు బాగానే ఓట్లు వేసుకొని గద్దెనెక్కినారు కదా, ఎవరైతే నాయకులు ఈరోజు సుప్రీంకోర్టుకి పోయినారు వాళ్ళు చెప్పాలి. దే హ్యావ్ టు సే, దే హ్యావ్ టు. వాళ్ళు ఎంపవర్ చేయకుండా గూడాలకు పోయి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి ఎంపవర్మెంట్ చేయకుండా వీడికొచ్చి లంబడోళ్ళు బాగా డెవలప్ అయినారు, మనం డెవలప్ కాలేదు, వాళ్ళని తీసి వేరే జాబితాలు వేసేద్దాము అంటే అసలు మీరెవరు వేయడానికి? మాకు అంటే 1976 కంటే ముందు 20 years వరకు మీరే ఉన్నారు కదా, మీకే రిజర్వేషన్స్ అమలు అయినాయి కదా, మాకు ఇప్పుడు వచ్చినాయి కదా. అంటే మేము తండాల నుంచి బయటకు వచ్చి ఇక్కడ తిండి లేక ఇక్కడ మేము చాలా కష్టపడి చదువుకొని మేము ఈ స్థాయికి వస్తే మీరు మాత్రం కావాలని ఎక్కడ వాళ్ళ గూడాల నుంచి బయటకు వచ్చి వీళ్ళకి కాంపిటీటర్స్ అయిపోతారేమో అని చెప్పేసి వీళ్ళకి మాత్రమే చేసుకోవాలి. కాబట్టి దే ఆర్ నాట్ అలవింగ్ అదర్స్ టు కమ్. ఇక్కడ ఒకటేనండి, వాట్ ఎవర్ లంబాడీలు కానివ్వండి, కోయా కానివ్వండి, గోన్స్ కానివ్వండి, మేమందరం సోదరులానే ఉన్నాము. వాళ్ళు మా బ్రదర్సే, మేము వాళ్ళ బ్రదర్సే. మాకు అసలు అంటే నేను వాళ్ళకి ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఇలాంటి రాజకీయ నాయకుల మాటలలో పడి అనవసరంగా ఇట్లాంటి వాటిలోకి వచ్చి డోంట్ డూ ఇట్. ఇది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. సో దీని మెయిన్ అజెండా, ఈ ప్రోగ్రామ్ అజెండా కూడా అదే అనమాట. మేము ఎవరికి ఏం వ్యతిరేకం కాదు, అందరం మంచిగా ఉందాం, అందరం కలిసి డెవలప్ అవుదాం. లంబాడీలు
ఈ రోజు కూడా చాలా అణచివేతకు మా లంబాడి తండాలలో కూడా చాలా అణచివేతకు గురవుతున్నారు. సో అందరం కలిసి పోరాడదాం. మీ అప్బ్రింగింగ్ కోసం కూడా మేము కలిసి పోరాడతాం, మా అప్బ్రింగింగ్ కోసం కూడా మీరు కలిసి పోరాడదాం. మనకు మెయిన్ శత్రువు ఏంటి ఏమన్నా ఉందా అంటే పేదరికం అండి. పేదరికంతో నిరక్షరాస్యతతోటి మనం లెటర్స్ కంపీట్ విత్ దాట్, మనం దాంతో గొడవపడదాం. అంతేగాని రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకునే నాయకులకు మీరు సపోర్ట్ చేయకండి. ఈసారి మీ గూడాలలోకి వచ్చి ఓట్లు అడిగినప్పుడు కళ్ళ పట్టుకొని అడగండి, నువ్వేం చేసినావు భయ్, మాకు మా పిల్లలు ఇంకా డెవలప్ కాలేదు. ఈరోజు అంబేద్కర్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. అంబేద్కర్ స్కాలర్షిప్స్ మా లంబాడీలు తీసుకొని చాలా మంది మా లంబాడీస్ అంబేద్కర్ స్కాలర్షిప్స్ యూజ్ చేసుకొని USA UKలలో ఉన్నారు. మరి మీరు ఎందుకు యూజ్ చేసుకుంటలేరు అంబేద్కర్ స్కాలర్షిప్లు? ఇవన్నీ ఎవరు చెప్పాలా? అక్కడ ఉన్న నాయకులే చెప్పాలి కదా, సో కాల్డ్ రాజకీయ నాయకులు ఎవరు ఉన్నారు. సో ఇది ఇంకోటి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఒకటి చెప్దాం అనుకుంటున్నాం. మన రీసెంట్గా మా బేలనాయక్ బియ్య ఒక మాట చెప్పిండు అనమాట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీలకు చాలా మంచి జరుగుతుందని మన బియ్య ఒక మాట చెప్పిండు. నేను మా అన్నకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అన్న, నువ్వు మరి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నావా, నువ్వు తెలంగాణలో ఉన్నావా లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నావా నాకైతే తెలియదనా. తెలంగాణలో ఎస్టీలకు మంచి జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అని చెప్తున్నావు. ఏం మంచి జరిగింది చెప్పనా నాకు? G20 నేను తీసుకొని వచ్చి మీలాంటి ఉన్న పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, మరి మాలాంటి ఉన్న అశోక్ నగర్లో చదువుకుంటారు. మరి ఎందుకో మాట్లాడలేవు నువ్వు G29 గురించి? కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి జరుగుతుందంట. మరి ఏం మంచి జరిగిందో నువ్వు రా అన్నా, నేను ఇక్కడికి డిబేట్కి వస్తా, మేము వస్తాం, నువ్వు కూడా రా, మనం మాట్లాడుకుందాం. ఇది సూటి ప్రశ్న అండి. ఈ సభకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లంబాడీలు అందరూ వచ్చారు, అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ మీకు సంబంధించి మీ జాతికి మీ తెగకు సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చారు. కానీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మీ తరపున 2 ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి, మరి వాళ్ళెందుకు మీకు సపోర్ట్గా రాలేకపోయారు? కనీసం మాట్లాడే ప్రయత్నం చేసిరా మీ తరపున వాళ్ళు? సింపుల్ ఎజెండా అండి, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి మినిస్ట్రీలు కావాలి కదా. నేను వచ్చి రేవంత్ రెడ్డికి అదే కదా, దట్ ఈస్ ద రీజన్ దట్ డిడ్ నాట్ స్పీక్ ఆన్ G29 రిజర్వేషన్ గురించి. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు రిస్ట్రిక్ట్ అయిపోతే మాట్లాడకుండా ఏమంటారు రాయిలాగా కూర్చున్నారు అక్కడికి వెళ్ళి మా ఓట్లు తీసుకొని. ఈరోజు వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు వచ్చినా రాకపోయినా మాకేం ఫరక్ పడదు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో లంబాడి వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు. ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడట్లేదు కదా, వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు. వాళ్ళు లంబాడీలు అని చెప్పుకునే హక్కు వాళ్ళకి అసలే లేదు. వాళ్ళు రారు. వాళ్ళ నుంచి దిస్ ఇస్ అన్ ఎక్స్పెక్టెడ్ థింగ్. దే నాట్ స్పీక్ అగైన్స్ట్ రేవంత్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తీసివేస్తామని చెప్పి ఖచ్చితంగా మొండిపట్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది మీ లంబాడీలతో? ఇప్పుడు ఇక్కడ పెట్టిన మీటింగ్, ఈసారి మీటింగ్ ఉండదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, లంబాడీలు అనుకుంటే ఈ రోజు మా లంబాడోళ్ళు అనుకుంటేనే, మా లంబాడీస్ అనుకుంటేనే తెలంగాణ వచ్చింది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారో నాకైతే తెలియదు, కానీ మేమైతే మా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న సంపత్ నాయక్ కానివ్వండి, కరాటే రాజు కానివ్వండి, అండ్ మిగతా ఇక్కడ శరత్ నాయక్ కానివ్వండి, ఇట్లా చాలా మంది, నెహ్రూ నాయక్ కానివ్వండి, వీళ్ళందరూ తెలంగాణ మూవ్మెంట్ కొట్లాడి లాఠీలు దెబ్బలు తింటే తెలంగాణ వచ్చింది. మీలాగా వచ్చి మేము మంచిగా ఓట్లు తండుకొని రాలేదండి. మీకు తెలుసు గిరిజనుల సత్తా ఏందనేది మీకు తెలుసు. సో నేను దీని గురించి కొత్తగా మాట్లాడాలనుకుంటలేను.